గురుకుల బాలల చదివే పొల్లగండ్లకు మస్తు టాలెంట్ ఉంటది. వాళ్ళు ఒక్క చదువులనే కాదు, ఆటలు పాటలు మాటలు గిట్లా ఏదైనా తీసుకో అన్నిట్లా ఫస్టే ఉంటారు. పొల్లగాండ్లను అట్లా రాటు తెప్పించేది బడి సార్లే. అయితే ఎక్కడైనా మార్కులు మంచిగా తెచ్చుకునే ముచ్చట్ల మీద పోటీ నడుస్తుంటది. కానీ నల్గొండ జిల్లాలో ఉన్న ఓ తావుల మాత్రం ఈ గీ ముచ్చట మీద పోటీ పెట్టిండు సార్లు. ఇక చూడుండ్రి. హాస్టల్ అంటే నల్గొండ జిల్లా దామరచర్ల గురుకుల హాస్టల్ పో. అన్ని హాస్టల్ల పొంటి కబడ్డీ, ఖోఖో, చెస్ అసొంటి ఆటలు నేర్పిస్తుంటారు. కానీ ఈ హాస్టల్లో మాత్రం అవన్నీ పక్క పెట్టి ఈ రొట్టెలు నేర్పించే ఆట ముంగటేసుకురు ప్రిన్సిపాల్ ఇంకా వాడాను. వీళ్ళ పనిగా అలవెట్ట స్టడీ రూమ్ లో ఉండాల్సిన పొలగాన్లు సాయబాన్లు ఉన్నారు. బొక్కులు పట్టుకోవాల్సిన పొలగాన్లు కోల కట్టెలు పట్టుకుర్రు. చూడురమ్మా పొలగాన్లతో ఎట్లా చాకిరి చేపిస్తురో. సర్కారు బల్లె చదివేదే బీద సాధలు. అవ్వయ్యలు వేలకు వేల ఫీజులు కట్టి ప్రైవేటు బల్లెకు తోలేంత తాకతు లేకనే సర్కారు బల్లె షరీక చేపిస్తుంటారు. అసొంటిది వీలైతే ఓ క్లాస్ ఎక్కువ తీసుకొని పాఠాలు చెప్పేది పోయి ఉల్టా పొలగాలతో రొట్టెలు చేపించుకుంటారు. వీళ్ళ ఈగరం అలగబెట్ట జర్రన్న బుద్ధి ఉండద్దా అని తిట్టుపాటు చేస్తూ ఈ ముచ్చట చూసిన జనాలు. అయితే పొలగాన్లకు వండి పెడతానికి వాళ్ళు తిన్నవి కడుగుతానికి సపరేట్ పనులు ఉంటారు. వాళ్ళ జీతాలు సుతా సర్కారు నెల నెల టంచనగా పంపుతూనే ఉంటది. మరిగా వచ్చే జీతం పైసలతోని పని మనుషులను పెట్టుకోవాలి కదా అని అంటారా? లెక్కకైతే పెట్టుకోవాలి. కానీ పొలగాన్లు ఖాళీ ఉండి ఏం చేస్తారు? ఇంకా పని ఏదో వాళ్ళతోనే చేపిద్దాము, వచ్చిన పైసలు శరీరం పంచుకుందాము అని ప్రిన్సిపాల్ వార్డెన్ వేసుకున్న దిక్కుమాలిన ఉపాయం అంటే ఇది. అందుకే పొలగాన్లను కార్ఖాన్ల పనిచేసేటోళ్ళ కంటే అద్రగానం తయారు చేసిరు గిట్లా. పాపం పొలగాన్లకు ఏమెరక సార్ చెప్పింది చెయ్యాలి, లేకుంటే ఏడ దెబ్బలు పడతాయన్న భయం ఒకటి, ఈయనకుంటే మనసులో పెట్టుకుని ఎసొంటి ఇబ్బంది పెడుతున్నామన్న భయం ఇంకోటి. మొత్తానికి సార్లకు భయపడి పొలగాళ్ళు గిట్ల బాల కార్మికుల అవతారం ఎత్తిర్రు. ఇక ఈ ముచ్చట చూసి అవ్వయ్యలు విద్యార్థి సంఘాలు మస్తు గర్వమవుతున్నాయి. పనులను పెట్టుకోవాలి. ఒకవేళ వాళ్ళు రాకపోతే ప్రిన్సిపాల్ వార్డెను ఇద్దరు పిండి విసికి బూ వండి పెట్టాలి. అంతేగాని పిల్లలు మీ కండ్లకు ఎట్ట కనబడుతున్నారయా, మీ పిల్లలతో ఇట్లా చేపిస్తారా అని చెప్పి పోయి కలెక్టర్ ఫిర్యాదు ఇచ్చిరట. మరి పొలగాళ్లతోని గీ తీరుగా పనులుగా పెడుతున్నగా అధికారుల మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఏమో చూడాలిగా.